ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడ ప్రసాద్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని పోరంకి, యనమల కుదురు, తాడిగడప, కానూరు గ్రామాలలో మున్సిపల్ మరియు సిఆర్డీఏ నిధులతో రాబోయే 4 సంవత్సరాలలో అభివృద్ధి పనులు పూర్తి చేస్తామన్నారు. తాడిగడప మున్సిపాలిటీను ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాడిగడప మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అనుమోలు ప్రభాకర్, వడ్లమూడి శుభశేఖర్, తాతపూడి గణేష్, విజయేంద్ర, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పోరంకిలో ఆంధ్ర హోమ్ ఫుడ్స్ రోడ్లో 32.5 లక్షలు పెట్టి రోడ్డు డ్రైన్ శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే కానూరు పరిధిలో కానీ, యనమల కుదురు పరిధిలో కానీ, తాడిగడప, పోరంకి పరిధిలో మున్సిపల్ నిధులతోటి అలాగే సిఆర్డీఏ నిధులతోటి పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా రాబోయే 4-5 సంవత్సరాల్లో మున్సిపాలిటీ పరిధిలో ఏదైతే రోడ్లు అవసరం ఉందో ఆ రోడ్లన్నీ కూడా అభివృద్ధి చేయడం జరుగుద్ది. అలాగే మాస్టర్ ప్లాన్ రోడ్లకి సుమారుగా 120 కోట్ల రూపాయలు మన నియోజకవర్గంలో ఎక్కడ కానూరు పరిధి నుంచి పోరంకి వరకు విజయవాడతోటి అనుసంధానం అయ్యే రోడ్లన్నీ కూడా అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో మరి నియోజకవర్గాన్ని అలాగే మున్సిపాలిటీని కూడా ఒక ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని సందర్భంగా తెలియజేస్తాం.